వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత, నరేంద్ర మోడీ హామీలపై నమ్మకం, చంద్రబాబు మేనిఫెస్టో, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదని ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమి విజయానికి నాందని చెప్పారు. ఈ దఫా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో వార్ వన్ సైడ్ ఉన్నట్లుగా ఉందని అన్నారు. కూటమికి 150 పైచిలుకల అసెంబ్లీ స్థానాలు, 24 పార్లమెంట్ స్థానాల్లో 23 స్థానాలు కూటమి గెలుచుకుంటుందని చెప్పారు. అలాగే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులు జరగబోతున్నారని అన్నారు. కని విని ఎరుగని రీతిలో అనకాపల్లి పార్లమెంటు అతి భారీ మెజార్టీతో తాను గెలవబోతున్నానని చెప్పారు. నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కసి, కోపంతో ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మాధవన్, మాజీ జడ్పీటీసీ పరీక్ష సత్యనారాయణ, మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, విజయ్ కుమార్, టీడీపీ నాయకులు శెట్టి సత్యనారాయణ, శెట్టి శ్రీను, సతీష్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మొదటిసారి అయినా కూడా ఇక్కడ సీనియర్ నాయకులు వారికి చాలా 10 సార్లు పోటీ అనుభవం ఉంది. వారి డైరెక్షన్తో ఈ పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే 3 జనసేన, 4 తెలుగుదేశం, మెజారిటీ కాదు అతి భారీ మెజారిటీతో 7 అసెంబ్లీలు గెలుస్తున్నాం. అలాగే పార్లమెంట్ కూడా ఎవరు ఊహించనంత విధంగా గెలుస్తున్నాం. నాకు తెలిసిన సమాచారం వరకు ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కొంతమంది మా వాళ్ళు తీశారు. ఎగ్జిట్ పోల్స్ తీస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి వన్ సైడ్ ఏ విధంగా గెలుస్తుందంటే 150 పైన గెలిచే అవకాశం ముందుగా మెజార్టీలు వస్తాయి. ఈ ప్రకారం చూస్తే నేను ఉదయం మా స్వగ్రామంలో ఓటు వేసి కడప జిల్లాలో 8:10 అంతా కూడా నేను పెందుర్తి బూత్లో ఉన్నా. వేసి అక్కడి నుంచి ఫ్లైట్లో వచ్చాను. అక్కడ కూడా కడప జిల్లాలో చూస్తే ఇదే స్పందన. నేను మార్నింగ్ 6 గంటలకే బూత్ దగ్గరికి వెళ్ళా. అప్పటికి 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుందంటే 6 గంటలకు కూడా అసలు 100 మీటర్స్ 200 మీటర్స్ క్యూలో వచ్చినారంటే ఈ ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పెట్టిన ఇబ్బందుల వల్ల ఈ భూ చట్టం యాక్ట్ ఒకటి, అలాగే చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిఫెస్టో, కూటమి పెట్టిన మేనిఫెస్టో, నరేంద్ర మోడీ గారి నమ్మకంతో, ఆయనపై నమ్మకంతో ఆయన ఇచ్చిన గ్యారంటీలు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యతిరేకత ఓటు చీలకూడదని చెప్పాడో ఇవన్నీ చూసి ప్రజలు ఇంకా ఎప్పుడు కూడా వైసీపీ అనేది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఇచ్చాము. ఎప్పుడు ఫ్యూచర్లో కూడా వైసీపీ అనేది ఉండకూడదు అనే కోపము, కసి, బాధ ఆ విధంగా అన్ని కలగట్టుకొని వచ్చి ఈరోజు అంత భారీ స్పందనతో ఓట్లు వేస్తున్నారంటే ఓట్లు ఏడుకుంటే గెలవబోతున్నాం. 25 పార్లమెంట్లలో 24 గెలవబోతున్నాం, ఇంక్లూడింగ్ అరకు పార్లమెంట్. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఎలా ఉందో చూడండి. అలాగే చంద్రబాబు నాయుడు పైన నమ్మకం, పవన్ కళ్యాణ్ పైన నమ్మకం, నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం, వీళ్ళు ముగ్గురు కలయిక ఈ ఆంధ్రప్రదేశ్కు బంగారు బాట అవుతుంది, బంగారు భవిష్యత్తు చేయడం. ప్రతి నాయకుడికి ఎవరైతే 7 నియోజకవర్గాల్లో అనకాపల్లి పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ఈ 45 రోజులు రాత్రి పగలు అనకుండా ఇంత ఎండలు, ఇంత హీట్ టెంపరేచర్లు కూడా ఎక్కడ చూసినా కూడా బాగా పనిచేశారు. వారికి అందరికీ, కార్యకర్తలకు, నాయకులకి, మిగతా ఎవరైతే కొంతమంది వాలంటీర్లుగా పార్టీకి సంబంధం లేకుండా వచ్చి పనిచేశారు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారు చేసిన మేలును జీవితంలో మర్చిపోమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇంకా నేను మిగతా కాన్స్టిట్యూన్సీ కూడా వెళ్ళాలి. థ్యాంక్ యూ. చాలా ఈ ఎలక్షన్ నేను 10వ నామినేషన్ చేసి నాకు తెలుసు. ఇటువంటి ఎలక్షన్ నేను గతంలో ఎప్పుడు చూడలేదు. చూశాను కానీ ఇంత కసితో
మన ఎంపీ క్యాండిడేట్ చెప్పినట్టు కసి కోపం రెండు కలిపి పనిచేశారు ప్రమాణంగా. ఇక్కడ నేను ప్రచారం 2 నెలల ముందే స్టార్ట్ చేశాను నర్సీపట్నంలో. అప్పటి నుంచి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఏం పని లేదు. Double7 TV మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.